వెల్కమ్ టు హాబీ కిడ్ ఛానల్. ఇవాళ నేను మ్యాజిక్ స్విచ్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. దీనికోసం బ్లింక్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. బ్లింక్ యాప్లో న్యూ ప్రాజెక్ట్ సెట్ చేశాను. నేను నోడ్ MCUకి మార్చుకుంటున్నాను నా బోర్డ్ని. పేరు వచ్చేసి మ్యాజిక్ స్విచ్. ఆక్ టోకెన్ నా మెయిల్కి వెళ్తుంది. అండ్ ఇందులో నేను బటన్ అండ్ గేజ్ అండ్ ఈవెంటర్ ఈ 3 వెడ్గెట్స్ తీసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ యాప్స్లో చేసిన వెడ్గెట్సే. గేజ్లో నేను 0 to 102కి సెట్ చేసుకున్నాను. అండ్ టైం వచ్చేసి 1 సెకండ్కి పెట్టుకున్నాను. అండ్ పిన్ నెంబర్ వర్చువల్ పిన్ V5 సెలెక్ట్ చేసుకుంటున్నాను. కోడ్లో మనం అదే రాసాము V5. గేజ్కి డిస్టెన్స్ అని మెజర్మెంట్ అని నేమింగ్ ఇచ్చాను, అంతే. బటన్ పుష్ నుంచి స్విచ్కి యాక్టివేట్ చేశాను. పిన్ నెంబర్ నేను డిజిటల్ పిన్ తీసుకుంటాను. డిజిటల్ పిన్ D6 సెలెక్ట్ చేసుకున్నాను. దట్స్ ఇట్. నౌ ఈవెంటర్, యాడ్ న్యూ ఈవెంట్. డిస్టెన్స్ V5 ఈజ్ లోవర్ దాన్ ఒక డిస్టెన్స్ పెట్టుకోండి. మీ సెన్సార్ దగ్గర నుంచి మీకు ఎంత డిస్టెన్స్లో మధ్యలో వెళ్తే మీ లైట్ వెలగాలనేది పెట్టుకోండి. నేను ఇక్కడ 30 పెట్టుకున్నాను. దెన్ టర్న్ ఆఫ్ D6. మనకి ఆన్ అవ్వాలంటే ఆఫ్ అనే బటన్ నొక్కాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే 0ని 1గా 1ని 0గా మార్చుకోలేదు మనము. అండ్ ఇంకో ఈవెంట్ ఏంటంటే వెన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 30 దెన్ టర్న్ ఆన్ D6. ఎప్పుడు D6 ఆఫ్ అవుతుంది. సో బ్లింక్ సెట్టింగ్ అయిపోయింది. లెట్స్ గో ఫర్ ద కనెక్షన్స్. ఇది ఛార్జర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశాను నేను. 230 voltsని మనకి డైరెక్ట్గా ప్లగ్లోంచి వచ్చేదాన్ని 5 volts కింద మారుస్తుంది. అండ్ ఏ టైప్ ఆఫ్ ఛార్జర్ దగ్గర నుంచి అయినా ఇది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇదేమో 5 volts ఇచ్చేది. దానికి నేను జంపర్ వైర్స్ కనెక్ట్ చేశాను, పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్కి. అండ్ ఇటు సైడ్ ఏమో మనం ఇచ్చే ప్లగ్ ఇన్పుట్ ఇస్తాం దానికి. అండ్ నోడ్ MCU, అల్ట్రాసోనిక్ సెన్సార్ అండ్ రిలే మాడ్యూల్స్, 4 channel రిలే మాడ్యూల్. అండ్ నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నా అండ్ హోల్డర్ అండ్ ప్లగ్ అండ్ సమ్ జంపర్ వైర్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను బాక్స్కి హోల్డ్ చేసుకున్నాను. సోల్డరింగ్ రాడ్ యూస్ చేసి హోల్డ్ చేశాను. అల్ట్రాసోనిక్ సెన్సార్ ఈ సర్కిల్స్లో ఫిట్ అయ్యేలాగా హోల్డ్ చేసుకోండి. అండ్ అల్ట్రాసోనిక్ సెన్సార్ని సర్కిల్లో పెడుతున్నాను. దాట్స్ ఇట్. సెట్ అయింది. సో యా, ఇప్పుడు ఆ సోనిక్ సెన్సార్ ముందు ఏమైనా ఆబ్జెక్ట్ వెళ్తే మన ట్రిగరింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు నా ఛార్జర్ పవర్ ఇస్తున్నాను నేను ప్లగ్ నుంచి. కనెక్టింగ్ ది 2 wires. 2 వైర్లు కలుపుతున్నాను. ఎస్, ఇట్స్ డన్. ఇప్పుడు మనకి అక్కడి నుంచి 5 volts అనేది వస్తుంది. అక్కడికి ప్లగ్ ఇన్ పవర్ వెళ్తుంది. సో నేను అక్కడ ఒక
టై చేశాను వైర్ బయటికి రాకుండా. అండ్ ఒక అనదర్ వైర్ తీసుకున్నాను, దాన్ని ప్లగ్ ఇన్ చేస్తాం కదా, దానికి వచ్చే పవర్ని ఈ వైర్కి పెట్టుకున్నాం. మనం ఎందుకు పెట్టుకున్నాం అంటే మన బల్బ్ గ్లో అవ్వాలంటే మనకి 5 volts సరిపోదు. సో డైరెక్ట్ ప్లగ్ నుంచి వచ్చే కరెంటే మనకు కావాలి. బట్ ఇన్ బిట్వీన్ మనం రిలే యూజ్ చేస్తాం. రిలే అంటే స్విచ్. సో స్విచ్కి 2 టెర్మినల్స్, టూ వైర్స్ అటాచ్ అయి ఉంటాయి. ఒకదానికి కరెంట్ వెళ్తూ ఆల్వేస్ ఇట్ విల్ బీ ప్రజెంట్, అండ్ ఇంకోటి స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది, న్యూట్రల్ వైర్. ఆ స్విచ్చింగ్ జరిగినప్పుడు మనకి సర్క్యూట్ అనేది ఆన్ అవుతుంది. సో ఈ ప్లగ్ని యూజ్ చేసుకుంటాం. బల్బ్ హోల్డర్ యొక్క వైర్స్ని సెట్ చేశాను. అండ్ నౌ ఐ విల్ స్క్రూ దెమ్. ప్రాజెక్ట్ కొంచెం నీట్గా ఉండడానికి ఇవన్నీ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టు అవర్ హాబీ కిడ్ ఛానల్. హోప్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. యా, ఇప్పుడు వన్ ఆఫ్ ద వైర్ని నేను ప్లగ్ నుంచి వచ్చే వైర్కి కనెక్ట్ చేశాను. యా, రెడ్ వైర్ని కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ బ్లూ అండ్ బ్లాక్, దిస్ బ్లూ అండ్ బ్లాక్ని రిలే మాడ్యూల్కి కనెక్ట్ చేస్తాను. రిలేలో జస్ట్ 1 second. యా, స్క్రూ యూజ్ చేశాను. అండ్ యా, నేను ఇక్కడ సెకండ్ ఛానల్ వాడుతున్నాను. సో ఐఎమ్ గివింగ్ మై బ్లూ అండ్ బ్లాక్ వైర్ యాజ్ ది ఇన్పుట్. సో కనెక్షన్స్ అయిపోయాయి. స్క్రూ టైట్ చేస్తున్నాను. డన్. ఎస్, రిలేతో బల్బ్ హోల్డర్కి కనెక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు 5 volts పవర్ని రిలేకి, అల్ట్రాసోనిక్ సెన్సార్కి, నోడ్ ఎంసీఓకి సెపరేట్ చేసిన. ఇది రెడ్ కలర్ వైర్ విసిసి. సో విసిసి పిన్స్కి అటాచ్ చేసిన జంపర్ వైర్స్ని. అలానే ఇంకో విసిసి ఇక్కడ ప్రజెంట్ అయింది, దానికి కూడా సప్లై ఇస్తున్నాను. విసిసి ది రెడ్ వైర్ తీసుకొని విసిసికి సప్లై ఇచ్చాను. అండ్ అలానే బ్లాక్ గ్రౌండ్ వైర్ కాబట్టి గ్రౌండ్ పిన్కి కనెక్ట్ చేస్తున్నాను రిలే మాడ్యూల్కి. గ్రౌండ్ ఈజ్ కనెక్టెడ్ టు ది గ్రౌండ్ పిన్. యా, సో మనకి పవర్ సప్లై రిలే మాడ్యూల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నోడ్ ఎంసీయూలో అవి డిజిటల్ పిన్స్ అండ్ దీస్ ఆర్ ద ఇన్పుట్ పవర్ సప్లై. వీన్కి రెడ్ వైర్ అండ్ గ్రౌండ్కి నెగిటివ్ వైర్ కనెక్ట్ చేస్తున్నాను. సో మన నోడ్ ఎంసీయూకి పవర్ ప్లగ్ ఇన్ చేసాం. అండ్ అలానే యాజ్ యూజువల్గా విసిసికి అండ్ గ్రౌండ్ ఆఫ్ ది అల్ట్రాసోనిక్ సెన్సార్కి అటాచ్ చేస్తున్నాం. అక్కడ విసిసి అండ్ హియర్ గ్రౌండ్. యా, ఇప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సార్ యొక్క ట్రిగర్ అండ్ ఎకో టెర్మినల్స్ని నేను D2 అండ్ D1కి అటాచ్ చేస్తున్నాను. సర్క్యూట్ డయాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఉంది.
ఓకే, ఇప్పుడు D6 మనం వాడుకున్నాం కదా. సో D6ని రిలే యొక్క మాడ్యూల్కి కనెక్ట్ చేస్తాం. D6ని రిలే మాడ్యూల్కి కనెక్ట్ చేస్తున్నా. సెకండ్ది వాడాను కాబట్టి సెకండ్ పిన్కి కనెక్ట్ చేశా. దట్స్ ఇట్, మన కనెక్షన్స్ అనే అయిపోయాం. ఐఎమ్ క్లోజింగ్ ద లిడ్. వీఆర్ డన్ విత్ అవర్ కనెక్షన్స్. సర్క్యూట్ని ప్లగ్ ఇన్ చేశాను, బల్బ్ పెట్టాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు, దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ.